మసూదన్ రావు గారు తన జీవితాంతం ఎర్రజెండా ఆశయం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, వాళ్ళ హక్కుల పోరాటాల అండగా ఎంతో కృషి చేసినటువంటి మహానుభావుడు. పుట్టిన ప్రతి మనిషి చనిపోవడం చాలా సహజం. ఇక్కడున్న మనం అందరం కూడా ఏదో ఒక రోజు చచ్చిపోతాం. కానీ పుట్టడం, చావడం ఒక విషయం కాదు. కానీ పుట్టుక చావు మధ్య జీవించే జీవితం చాలా కీలకం. ఆ జీవితం నలుగురు తలుచుకునే విధంగా, 4 సంవత్సరాల పాటు గుర్తుండే విధంగా ఉండాలంటే ప్రజా జీవితం తప్ప ఇంకో మార్గం లేదు. అట్లాంటి ప్రజా జీవితాన్ని ఎంచుకున్నటువంటి నాయకుడు మసూదన్ రావు గారు. అది ప్రజా జీవితం ఎంచుకోవడంలో కూడా కమ్యూనిస్టు జీవితం అది మరింత కఠినమైంది. కమ్యూనిస్టులు అంటే ఏదో అధికారాలు వెంటనే వస్తాయని, లేదు డబ్బు సంపాదించుకోవచ్చని, పదవుల్లోకి రావచ్చని, రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు, రకరకాల పార్టీల్లో చేరే వాళ్ళు, అందులో కార్యకర్తలుగా, నాయకులుగా పనిచేసే వాళ్ళు, స్వార్థంగా పనిచేసే వాళ్ళు ఉండొచ్చు. నిస్వార్థంగా కాకపోయినా కొంత స్వార్థం కూడా, పదవి వస్తుందనో, ఆ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి కొన్ని పనులు జరుగుతాయనో, ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. కానీ కమ్యూనిస్ట్ పార్టీ జీవితాన్ని ఎంచుకునే వాడికి అవకాశం లేదు. ఎందుకంటే అట్లాంటి అధికారంలోకి వచ్చే అవకాశం సుదూరంగా ఉంది కాబట్టి. అయినా అట్లాంటి కష్టతరమైనటువంటి ఆశయాన్ని ఎంచుకున్న నాయకుడు మసూదన్ రావు గారు. ప్రత్యేకించి అలా ఎంచుకున్న తర్వాత కూడా చాలా మంది కమ్యూనిస్టులు అనుకున్న వాళ్ళు కూడా ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీలకు వస్తున్నటువంటి ఎదురు దెబ్బలు, ఓటములు, లేదా ఓట్లు సీట్లు రాకపోవడాలు, సమాజంలో కూడా గౌరవాలు తగ్గిపోవడాలు, ఇవన్నీ చూసి చాలా మంది భవిష్యత్తు మీద ఆశ వదులుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఏదో ఇక్కడ ఉన్నాం తప్ప ఇంక ఇది మనం ముందల పడితే గ్యారంటీ ఏం లేదు, ఇది అన్నాళ్ళు ఉన్నాయి, ఇంతే ఉంది, మన జీవితాలు అయిపోతున్నాయి అని చెప్పి అంతర్గతంగా నిరుత్సాహంతో ఉండేవాళ్ళు. కొంతమంది ఆ నిరుత్సాహాన్ని తట్టుకోలేక బయటపడి వేరే పార్టీలోకి పోయి బలివుడు కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా బయటపడి పోకపోయినా, పార్టీ విమర్శించకపోయినా, పార్టీలోనే ఉంటూ కూడా ఆసక్తి లేకుండా ఉండేవాళ్ళు, భవిష్యత్తు పట్ల ఏ రకమైన నమ్మకం లేకుండా తయారైన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాకపోతే ఏంటంటే పేరుకు కమ్యూనిస్టులు ఉంటారు. మెడగబడ్డ పాముకారం ఒక తప్పుద్దా, ఇందులో ఉన్నాం, చచ్చిందాక ఇందులోనే ఉందాంలే అని నిర్లిప్తంగా ఉండడం అనేది కూడా చాలా మందిలో ఉంది. అట్లాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ అవగాహనలు కానీ, నిరుత్సాహం కానీ, నిర్లిప్తత కానీ స్పష్టంగా కనపడుతుంది. కానీ మసూదన్ రావు గారితో ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపు అందరూ మాట్లాడిన వాళ్ళే. మసూదన్ రావు గారిలో ఎప్పుడైనా తనకు అనారోగ్యంగా ఉన్నా, ఉద్యమంలో ఆటుపోట్లున్నా, ఓటు రాకపోయినా, సీటు రాకపోయినా, ఓడిపోయినా, కమ్యూనిస్ట్ పార్టీ దెబ్బతిన్నా, బెంగాల్లో ఓడిపోయినా, త్రిపుర ఓడిపోయినా, సోవియట్ యూనియన్ కుప్పగూలిపోయినా, అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఎదురు దెబ్బలు తగిలినా, ఒక్కనాడైనా ఇక లాభం లేదు, కమ్యూనిస్ట్ పార్టీ పని అయిపోయింది అనే మాట వచ్చిందా మసూదన్ రావు నోట్లో? అంతేకాదు, ఎవరైనా నిరుత్సాహంతో పోతే ఆనాడున్న జాతీయ పరిస్థితులు, అంతర్జాతీయ పరిస్థితులు అంత సుదాహరణంగా వివరించి, దాంట్లో కూడా భవిష్యత్తును చూపించి, భవిష్యత్తులో ఎర్రజెండా ఎట్లా ముందుకు సాగబోతుందనే విశ్వాసం నింపి హుషారుని పంపించేవాడు మసూదన్. ఆయన కమ్యూనిస్ట్ అంటే ఆ రకమైనటువంటి స్ఫూర్తి ఆయనలో ఉండాలి. కమ్యూనిస్ట్ అంటే అందరం కమ్యూనిస్టులే. కానీ ఒక మాటలో చెప్పాలంటే లీసాబ్జీ చెప్పినట్టుగా మంచి కమ్యూనిస్టు ఎలా ఉండాలి, ఇలాంటి సిద్ధాంత అవగాహన కానీ, కష్టాల్లో రాటుదేలటం కానీ, లేక స్వీయ కృషి, రోజువారీగా ఎంత నేర్చుకున్నా, ఎంత పెద్ద నాయకుడైనా ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉందనే తపన, ఆ నమ్రత, ఇవన్నీ చూసి మంచి కమ్యూనిస్ట్ ఎలా ఉండాలి అంటే ఏ పుస్తకం చదివి లీసాబజీ పుస్తకం లాగా ఉండాలి, లేకపోతే ఇంకోలాగా ఉండాలి అక్కర్లేదు. సింపుల్ సమాధానం చెప్పవచ్చు, ఇదిగో మా సంక్రాంతి మసూదన్ రావు లాగా ఉండాలి మంచి కమ్యూనిస్ట్ అంటే అని మనం చెప్పొచ్చు ధైర్యంగా. అంత ఉత్తమ కమ్యూనిస్ట్. వాస్తవానికి ఆయన ఎప్పుడు పదవి కోరుకోలేదు, పార్టీలు కూడా పదవులు కోరుకోలేదు. నిజంగా ఆయనకున్న నాలెడ్జ్కు, సిద్ధాంత పరిజ్ఞానానికి, ఆయన ధైర్య సాహసాలకు, ఈ ప్రాంతంలో ఉద్యమాన్ని నిలబెట్టిన గత చరిత్ర అంతా చూస్తే ఆ చరిత్రకు ఆయన కూడా చాలా పై స్థాయిలో ఉండాల్సిన నాయకుడు. తాను కుదించుకొని, తన కుటుంబం ఆరోగ్య పరిస్థితి రీత్యా తన పనిని కుదించుకొని ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యాడు. నేను డివిజన్ పార్టీ సెక్రటరీ ఎన్నికైనప్పుడు డివిజన్ మెంబర్ గా ఉన్నాడు, తర్వాత సెక్రటరియట్ మెంబర్ గా ఉన్నాడు. నేనంటే చాలా అభిమానంగా ఉండేవాడు. ఎంతో సన్నిహితంగా మాట్లాడుకునే వాళ్ళం, ఉద్యమాల గురించి, సిద్ధాంతాల గురించి రకరకాల చర్చలు జరిగాయి. ఈనాడు కూడా అంత పెద్ద వయసు ఉన్నా, అంత పెద్ద అవగాహన ఉన్నా సరే, మళ్ళీ సెక్రటరీని కాబట్టి నాకు ఇచ్చే గౌరవాన్ని చాలా గొప్పగా ఇచ్చేవాడు. అట్లాంటి మనస్తత్వం మసూదన్ రావు గారు. ఆయన 3 మాటలు ఎప్పుడు చెప్తుండేవాడు. మంచి కమ్యూనిస్ట్ ఉండాలంటే, కమ్యూనిస్ట్ కొనసాగాలంటే ఈ 3 లక్షణాలు ఉండాలని చెప్పేవాడు. ఇలా కూడా చాలా మంది చెప్పి ఉంటాడు. ఎవరంటే, ఒకటి డబ్బు మీద వ్యామోహం